Hi guys, good morning to one and all. Welcome to Laksham Science Inspire program. Previous 2 days నుంచి నేను ఇస్తున్నటువంటి సైంటిఫిక్ యాక్టివిటీస్ ని మాక్సిమం స్టూడెంట్స్ చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ వెరీ అప్రిషియేటబుల్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. మీరు ఇదే ఇంట్రెస్ట్ ని కొనసాగించినట్లయితే మనం మరికొన్ని రోజుల్లో మరిన్ని సైంటిఫిక్ స్కిల్స్ ని డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే చిల్డ్రన్, కమింగ్ టు ద పాయింట్, వాట్ ఈస్ ద లాస్ట్ యాక్టివిటీ? Orange activity. That means peeled orange and unpeeled orange, when it will fell in the water, is it sink or float? Idi kada mana activity. So before going to the activity, we remember one thing: sinking and floating activity ద్వారా మనం నేర్చుకోబోయేటువంటి అంశం density. How can we define density? Density equal to mass per volume. Simply density can be measured as measure of mass per volume. Okay children, మనం చేస్తున్నటువంటి ఆరెంజ్ యాక్టివిటీ విత్ రెస్పెక్ట్ టు వాటర్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ యొక్క డెన్సిటీ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. వాటర్ డెన్సిటీ 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ఆర్ 1 కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్. రిమెంబర్ వన్ థింగ్, మనకి నేచర్లో ఉన్నటువంటి డిఫరెంట్ సబ్స్టెన్సెస్ డిఫరెంట్ డెన్సిటీస్ ని ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. ఓకే చిల్డ్రన్, ఫర్ ఎగ్జాంపుల్ when you compare to the water with sea water is more denser. Why? Because sea water complete గా సాల్ట్ పార్టికల్స్ ని కలిగి ఉంటుంది. ఆ సాల్ట్ పార్టికల్స్ యొక్క మాస్ మొత్తం కూడా వాల్యూమ్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయబడి ఉంటుంది కాబట్టి నార్మల్ వాటర్ తో కంపేర్ చేసుకున్నట్లయితే సీ వాటర్ చాలా ఎక్కువ డెన్సిటీని కలిగి ఉంటుంది. అంటే సింకింగ్ అండ్ ఫ్లోటింగ్ ప్రాపర్టీ యాక్టివిటీ మనం చేసేటప్పుడు మనం గమనించాల్సిన విషయంలో ఫస్ట్ వన్, నేచర్ ఆఫ్ ది మెటీరియల్, అండ్ సెకండ్ వన్, వాట్ ఈస్ ద డెన్సిటీ ఆఫ్ ది వాటర్. దట్ మీన్స్ ఈజ్ ఇట్ సీ వాటర్ ఆర్ నార్మల్ వాటర్. ఈ విషయాలు మనం గమనించాలి. ఓకే, కమింగ్ టు ద పాయింట్, peeled orange and unpeeled orange. Once look at here children, this is the unpeeled orange. ఈ unpeeled orange ని మనం వాటర్ లో వేసినట్లయితే, నార్మల్ వాటర్ లో వేసినట్లయితే ఇట్ విల్ బి ఫ్లోట్. వై? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ వన్? వన్స్ లుక్ ఎట్ ద స్ట్రక్చర్, outer surface of the this orange. Once look at here, there is a porous structure is there. Okay children, what is mean by porous structure? Porous means the body that which contains a tiny holes which allows liquid and air along through them. So ఇది కూడా porous structure కలిగి ఉంది. porous structure అంటే ఈ ఆరెంజ్ యొక్క సర్ఫేస్ ని మనం గమనించినట్లయితే చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి. ఈ హోల్స్ ద్వారా మనకి ఎయిర్ అండ్ లిక్విడ్ పాసెస్ అవుతుంటుంది. సో దీని నుంచి ఎంటర్ అయినటువంటి ఎయిర్ ఏదైతే ఉందో ఈ ఆరెంజ్ మొత్తం ఎక్స్పాండ్ అయి ఉండటం వల్ల దీన్ని మనం వాటర్ లో పడేసినప్పుడు ఇది తక్కువ డెన్సిటీని కలిగి ఉంటుంది. ఎందుకంటే ఇది మొత్తం ఎయిర్ తో నిండి ఉంది కాబట్టి. ఆల్రెడీ we know one thing, air is less denser when compared to the water density. That's why it will be float on the water. In case what happened if we remove this peel, ఎప్పుడైతే మనం ఈ peel రిమూవ్ చేయడం జరుగుతుందో ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పాండ్ అయినటువంటి ఎయిర్ మొత్తం రిమూవ్ అవడం వల్ల it becomes a denser, it will be sink. Okay children, ఒక ఆరెంజ్ అనే కాదు, remaining so many fruits and so many vegetables have the porous structure. Everyone which has porous structure, it will be float on the water due to the air support. Okay children, once look at this one, this is the sponge. This is the sponge that which contains a porous structure. ఈ స్పాంజ్ ని మీరు గమనించినట్లయితే దీనిలో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. అంటే దీన్ని మనం నీటిలో పడేసిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏమవుతుందంటే తేలుతూ ఉంటుంది. ఆఫ్టర్ సమ్ టైమ్ when it fulfilled with water, it absorbs water, it will become more denser, then it will be sink in the water. Okay children, apple, banana, orange, all these fruits have the porous structure. That means these are float on the water. Okay children, for example mango, what we observe mango does not have the porous structure. That means it will be sink in the water. Okay children, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఫ్లోట్ అవ్వాలంటే మస్ట్ అండ్ షుడ్ గా దానికి porous structure కలిగి ఉండాలి. And remember one thing, another more scientific reason is also is there, that is the buoyancy force. Buoyancy force means ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మనం నీటిలో పడేసేటప్పుడు దాని మీద పైనుంచి గ్రావిటేషనల్ ఫోర్స్ డౌన్వర్డ్ ప్రెజర్ ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే డౌన్వర్డ్ ప్రెజర్ క్రియేట్ అవుతుందో అది నీటిలో మునిగిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ ఆ నీటిలో ఆ ఆబ్జెక్ట్ మీద అప్వర్డ్ ప్రెజర్ ఒకటి ఎగ్జిట్ అవుతూ ఉంటుంది. దాన్నే మనం బియాన్సీ ఫోర్స్ గా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే బియాన్సీ ఫోర్స్ దాన్ని పైకి లిఫ్ట్ చేస్తూ ఉంటుందో గ్రావిటేషనల్ ఫోర్స్ ఈ బియాన్సీ ఫోర్స్ ఈక్వల్ అయినప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఫ్లోట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఫుట్బాల్ ని కానీ స్టెంపర్ బాల్ ని కానీ మన క్రికెట్ బాల్ ని కానీ నీటిలో పడేసేటప్పుడు అది సగభాగం మునిగి సగభాగం తేలుతూ ఉండటాన్ని మీరు గమనించారు కదా. సో once you observe the structure of that ball and football, it is completely closed body, it is hallowing. That means completely that body is fulfilled with air. Already we know air is less denser when compared to the water density. It will be float on the water. So final conclusion is, if any object is float on the water means there are the three responsible things. One is the nature of the material, is it porous structure or not, and second one, density of the material. That means is it normal water or salt water, and third one is the
buoyancy force. If the buoyancy force is applied on that one, it will be float on the water. Okay children, regarding this activity మనం డెన్సిటీ గురించి నేర్చుకోవడం జరిగింది. ఓకే చిల్డ్రన్, ఈ ఆరెంజ్ యాక్టివిటీతో పాటు మీరు మీ సరౌండింగ్స్ లో రిమైనింగ్ ఏవైనా ఆబ్జెక్ట్స్ నీటిలో పడేసినప్పుడు అవి ఫ్లోట్ అవుతున్నాయా లేదా సింక్ అవుతున్నాయా, ఫ్లోట్ అవుతుంటే వాటి కారణం ఏమై ఉండొచ్చు, సింక్ అవుతుంటే వాటి కారణం ఏమై ఉండొచ్చు అనేది మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి చిల్డ్రన్. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.